దైగారు చాలా మంది వచ్చారు. మరి దైవజనులు ఆదివారం రాత్రి నుండి మరి ఇప్పుడు వరకు కూడా తెల్లవారు వరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అంతా కలిసి మరి ప్రార్థన చేశారు. మరి ఎంతో మీ అందరికి వందనాలు. మరి అలాగే దేవుడు నేను ఎక్కువసేపు చెప్పిన 1:30 కల్లా ముగించేసేద్దాము. మరి కార్యక్రమాన్ని చేరాలయ్య గారు 10 నిమిషాలు చెప్తారు. ప్రభు నన్ను అమ్మగారు 2 మాటలు చెప్పి మరి ఒక పుస్తకం ఆవిష్కరణ ఉంది. మరి అది కూడా మరి దేవుడి కార్యక్రమాన్ని మహిమకరంగా జరగాలని ప్రార్థన చేద్దాం. దేవుడికి స్తోత్రం. మరి నేను ఈ ప్రాంతానికి దేవుడు దర్శనం ద్వారా పిల్లల్ని తీసుకొని వచ్చాను. చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చాము. దేవుడు మరి ఈ ప్రాంతంలోని స్థలాన్ని చూపించి స్థలంలోనే ఉంటా ప్రార్థన చేసుకున్నాము. చాలా ఇబ్బందులు మాటలు పడాల్సి వచ్చింది. మరి అయినప్పటికీ కూడా ఉండలేనేమో అనిపించింది. ఎన్నో రకరకాలుగా మాటలు వినబడ్డాయి నాకు. అయినప్పటికీ కూడా అసలు ఆయన అది సేవలో సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా అలాగే కొన్ని సమయాల్లో నిబ్బరం కూడా కోల్పోవాల్సి వచ్చింది. మరి దేవుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరి దేవుడి దర్శనం ప్రకారంగా ఈ స్థలానికి వచ్చి దేవుడు ఇప్పటి వరకు మరి దేవుడు కాపాడి మా సేవా జీవితంలో మా బిడ్డల్ని మమ్మల్ని అందరినీ కూడా కాపాడి పోషించి విశ్వాసంతో 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా అలాగే కనిపెట్టుకుంటానే ప్రార్థన చేసుకుంటానే ఉన్నాము. మమ్మల్ని ప్రాంతంలో అందరూ ఆదరించారు, ప్రేమించారు. మరి అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ప్రభు పిలుపుని బట్టి దేవుడు మరి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కార్యాలు జరిగినాయి, అద్భుతాలు దేవుడు చేశాడు. అలాగే దేవుడు కొన్ని సందర్భాల్లో చాలా బలహీనతలు వచ్చినాయి. చాలా వచ్చినప్పటికీ కూడా దేవుడు కాపాడి మరి యొక్క 2025వ సంవత్సరంలోకి దేవుడు మరి దాటించాడు, తీసుకొచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రాలు చేయాలి. బట్టి దేవుడు కాపాడాడని దేవునికి మరి దేవుడు దాసులందరూ కృతజ్ఞత కూటము స్తుతి కూటాన్ని దేవుడు సిద్ధపరిచాము. అందుకని దేవుడు దాసులందరూ వచ్చారు ఈ స్థలంలోకి, మరి ప్రాంతంలోకి, శాఖలపాలెంలోకి. మరి ఎంతో ప్రార్థన చేశారు. అయ్యగారు రేయి బాబులు పగలో రేపులు ప్రార్థన చేశారు. ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మంచి మంచి దేవుడు దర్శనాలు ఇచ్చారు. కనుక దేవుని యొక్క మరి దేవుడు ఎంతవరకు మమ్మల్ని కాపాడాడు కనుక కృతజ్ఞతగా మరి యొక్క కోడికని పెట్టుకున్నాం మేము. దేవుని మా కుటుంబం, దేవుడు మరి పిల్లలందరూ కూడా దేవుడు ఎంతవరకు కాచి కాపాడాడు కనుక అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, దేవుడిని మహిమపరచాలి. పోషించాడు, బట్టలు ఇచ్చాడు. మరి ఉండటానికి మరి అది కట్టుకోలేనేమో పరిస్థితి అంటే ఎక్కడో చోట మనం స్థలం కొనుక్కోవాలి. అద్దె కట్టుకోలేము. నెల వచ్చేప్పటికి అద్దె కట్టాలంటే మరి ఆ టయానికి అద్దె కట్టుకోవాలని భయంతో ప్రభు మాకు ఒక సొంత స్థలం ఎక్కడో ఒక చోట రైలు కట్ట పక్కన కానీ ఎక్కడో ఒక చోట ఇవ్వయ్యా, పిల్లలతో ఉన్నాం. మరి ఆ టయానికి అద్దె కట్టకపోతే మరి ఇంటి వాళ్ళు ఒప్పుకోరని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి యొక్క కట్ట పక్కనే మరి స్థలం ఇచ్చిన తర్వాత బాధపడ్డాం. వచ్చిన అయ్యగారులు, అమ్మో ఏంటి అయ్యగారు రైలు వెళ్తుంది, అదిరిపోతుంది, మీరు ఎట్టా ఉంటున్నారు అయ్యగారు అని అంటే మాకు అలవాటు అయిపోయింది. దేవుడు మాకు ఇచ్చారయ్యా అని అంటే మరి దేవుడు మరి యొక్క ప్రాంతంలో అన్ని జనులు దేవుడు అంటే కొంతమంది తెలియనటువంటి వారికి దేవుడికి ఎంతో మంది కొంచెం సమస్యల్లో ఉన్నటువంటి వారు దేవుడు సమస్యలు తీర్చాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు. సమస్యలు ఉన్నటువంటి వారు దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపను బట్టి కనికరించాడు. అందరూ ప్రేమిస్తారు మమ్మల్ని. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ప్రేమిస్తారు కనుక మరి దేవుడు మమ్మల్ని ఎంతవరకు మా కుటుంబాన్ని మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడాడు. ప్రార్థన చేయండి, మా కొరకు అందరూ ప్రార్థన చేయండి, అయ్యగారులు కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు 10 శిష్యులు ఇచ్చాడు. మరి అలాగే నేను ఎక్కువగా బయటికి తరచుగా రాను ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలో ఉంటాను. నాకు ఒక అలవాటు ఏంటంటే ఎక్కువ బయటకు కనబడను, బయటికి రాను. ఏదైనా అవసరం అయితే మార్కెట్కి వెళ్తాం, రావటం, ప్రార్థన చేసుకోవటం, ఎవరన్నా బాగోకపోతే ఎవరన్నా ఒంట్లో బాగోదు వారి కొరకు ప్రార్థన చేయటం, ఇక అదొక అలాగే ఉంటామే కానీ మరి ఎక్కువగా బయటికి కనబడను, ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. అలాగే ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరి దేవుని సేవకులు ఎంతో భావంతో మరి ఆదివారం రాత్రి నుండి మరి వారికి మరి టయానికి అదిరియో లేదో టిఫిన్లు, టీలు, భోజనాలు మరి అందరూ మరి ఏమైనా మిగులు తగులు ఏమన్నా ఉంటే మీరందరూ క్షమించి మమ్మల్ని దీవించాలండి. అయ్యగారు మరి కూర ఏంటి మాకేమో చేప తక్కువ ముక్కు పడిందను
చేపలు లేకపోతే అమ్మగారు ఏంటి ఒక ముక్క వేసింది, లేకపోతే అని మరి టిఫిన్ విషయాల్లో కానీ ఏదన్నా మరి భోజనం విషయాల్లో కానీ కొద్దిగా లేట్ అవుతా ఉంది. మరి ఆ ఆదివారం రాత్రి నుండి ఇక పడుకునేప్పుడు 1 గంట అవుతుంది. అలాగే పనిచేసిన మన వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు, వచ్చిన వాళ్ళు కూడా కలిసి పనిచేశారు. అందుకు దేవునికి స్తోత్రం. అందరం కలిసి ఒక కుటుంబం, మనందరం కలిసి ఒక కుటుంబం, అందరూ కలిసి ఒకరినొకరు పని చేసుకున్నారు. చాలా సంతోషం. మరి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాడు. ఈ 2025 సంవత్సరం ఎక్కడ చూసిన భయంకరంగా ఒక అమెరికా దేశంగా కాలిపోయింది, సగమంతా కాలిపోయింది. అలాంటి పరిస్థితి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం కనుక మనందరూ కూడా ఒక కుటుంబం, ఆయన రక్తములో కడగబడినటువంటి వారం. దేవునికి స్తోత్రం. శిలువ రక్తములు మనం కనుక కడగబడినటువంటి వారం కనుక మనందరం కూడా దేవుని సేవకుల పట్ల నమ్మకంగా ఉండాలి. దేవుని సేవకుల పట్ల మనం ఇదిగా ఉండాలి. దేవుని చిన్న మాటలు దీవించును గాక. అమ్మగారు 2 మాటలు సాక్ష్యం చెప్తానంటుంది. మరి అమ్మగారు పుస్తకం రాసింది 100 స్తుతులు అని. మరి ఈ పుస్తకం చిన్న పుస్తకం. మన యొక్క ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా స్తుతించాలని ప్రార్థనలో ఉండి ఒక వారం దినాలు ప్రార్థనలో ఉండి రాసింది. రాత్రి 12 గంటల దాకా కూర్చొని రాసింది. 100 స్తుతులని రాసింది. ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని మన బ్యాగ్లో ఉంచుకొని ప్రార్థన చేసుకుని చదువుకుంటే అది ఆశీర్వాదకరం, దీవెనకరం కనుక 2 మాటలు అమ్మగారు కూడా చెప్తారు. తర్వాత చీరాలయ్య గారికి అప్పచెప్పేసేద్దాం. సాక్ష్యం పుస్తకంగా చేయాలని అందరికీ ఎప్పటి నుంచో ప్రింట్ చేయించాలని అనుకుంటున్నాం కానీ కుదరలేదు. అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు కుదిరింది. అయ్యగారి సాక్ష్యం కాదు, నా సాక్ష్యం మాత్రమే. అయ్యగారిది లేదు. నేను పుట్టినప్పటి నుంచి అంటే దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందని నాకు తెలిసినప్పటి నుంచి, నాకు అయితే చిన్నప్పటి నుంచి నేను ప్రేరే కానీ పూజలు చేయడం, హిందూ కుటుంబంలో పుట్టినా కానీ పూజలు చేయడం అనేది నాకు తెలియదు. మా అమ్మగారు కూడా అంతకుముందు నాకు తెలియదు. నాకు తెలిసినప్పటి నుంచి ప్రార్థనే. అప్పటి నుంచి సాక్ష్యం రాయాలని ఇప్పటి నుంచి అనుకుంటే దేవుని కృపను బట్టి ఇప్పటికి అయింది. నా సాక్ష్యము ప్రతిదినము 100 స్తుతులు. మనము స్తుతులు మీరు అందరూ తెలిసిన వాళ్ళే, ప్రార్థన తెలిసిన వాళ్ళే, సేవకులు ప్రార్థనలో ఉన్నాయి. అయితే ప్రతిదినము 100 స్తుతులు చెల్లించాలి దేవునికి. మనం ఎన్నో అడుగుతున్నాం, మన అవసరాలు అడుగుతున్నాం, మనం ఇరుకులు ఇబ్బందులు అన్నీ అడుగుతున్నాం. మన కష్టాల్లో ఉంటే కష్టం తీర్చమని అడుగుతున్నాం, సమస్యల్లో ఉంటే సమస్య తీర్చమని అడుగుతున్నాం, బాధల్లో ఉంటే అనారోగ్యంలో ఉంటే అన్నీ అడుగుతున్నాం. కానీ స్తుతులు ఎన్ని చెల్లిస్తున్నాము మనకి తెలీదు, ఎవరికి తెలియదు. స్తుతులు అంటాం మొదలు పెట్టినప్పుడు అంతవరకే, కానీ ఎన్ని స్తుతులు చెల్లిస్తున్నామో తెలియదు. కానీ ప్రతిదినం 100 స్తుతులు చెల్లించే దేవునికి మనకి ఆశీర్వాదం. అందుకని చెప్పి 100 స్తుతులు ఓ పెద్ద పుస్తకం ఏం కాదు, భారమైంది కాదు, ఓ 10 పేజీలు చిన్ని పుస్తకం అనమాట. అందరూ ప్రతిదినం మీ ప్రార్థన తర్వాత, లేకపోతే మీ పనులైనాక మధ్యాహ్నం పూట, లేకపోతే ఉదయం లేవగానే స్తుతి ప్రార్థన చేసుకుంటే మంచిది. అందుకోసం అని దేవుడు ప్రేరేపణ బట్టి అది చిన్న పుస్తకం చూపించాము. మీరందరూ కూడా మళ్ళా అయ్యగారి సాక్ష్యం మరి ఒక 100 స్తుతులు, మా సేవా జీవితంలో కొన్ని ఇవి, మా శిష్యుల సాక్ష్యాలు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేయాలని ఆశగా అయితే ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మరొక 100 స్తుతులు అయ్యగారి సాక్ష్యము దేవునికి చెల్లిస్తే మన అవసరాలతో పాటు అది కూడా మీరు ప్రయాణంలో పెట్టుకోవచ్చు, మీ చేతిలో ఉంచుకుంటే బైబిల్తో పాటు మంచిదని నాకు దేవుని ప్రేరేపణ బట్టి చేసాము. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. వచ్చారు అందరూ, పరిచర్య చేశారు అమ్మగారు తెలిసినప్పుడు. ఏంటంటే మరి అమ్మగారుల వరకే అమ్మగారికి నా ప్రేరేపణ సంబంధం, డబ్బులు కూడా అయ్యగారికి సంబంధం లేదు. నేను అమ్మగారుల వరకు అని తీసుకున్నాను. ప్రార్థన చేయండి. దాని ప్రతి సంవత్సరం జనవరిలో
సేవకులు కొడుకు పెట్టుకుని మనం మీటింగ్స్ ఘనంగా పెట్టలేకపోతున్నాం, మనం చిన్న సంఘం కనుక. ఇలా అయినా ప్రేరేపణ చీరలు తీసుకోవాలని నేను తీసుకున్నాను. ప్రార్థన చేయండి దాని కొరకు కూడా. వీలైతే దేవుడు ఈసారి ఇస్తే సేవకులకి ఏదైనా ఒకటి ఉంది కానీ మాత్రం చెప్పను. చెప్పిన తర్వాత నెరవేర్చబోతే అది దేవుని దృష్టిలో మళ్ళీ నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకని నేను మాట అయితే ఇవ్వట్లేదు. అమ్మగారిలో మాత్రం గ్యారెంటీ. ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళకి మాత్రమే, రాని వాళ్ళకి కాదు. అందరికీ వందనాలండి. అందరికి ఉచితంగా ఇవ్వటానికి నాయన వారిని ప్రేమించారు, వారి కష్టార్జితాన్ని దీవించి ఈ రీతిగా పుస్తకాన్ని రచించే భాగ్యము టాలెంట్ మీరు ఇచ్చారు. ఇదే కాదు నాయన పాటలు వ్రాయటానికి, అలాగే మా ప్రభు మీ గ్రంథములో నుండి అనేక విషయాలు ఒక పుస్తకం రూపంలో రచించే ఆ కృపను, ఆ భాగ్యాన్ని, లేదా వాగ్దానాలు, స్తుతులు, పాటలు, అలాగే అనేక చిన్న చిన్న వాక్యాలు నాయన కరపత్రిక రూపంలో రాసే టాలెంట్ను, భాగ్యాన్ని మీరు అనుగ్రహించి ఈ సేవలో, ఈ పరిసరలో మీరు దీవించి కృపలో వర్ధిల్లింపచేయమని రాసిన కలవు నుండి నాయన ఆ కళను దీవించండి. చదువుతున్న ప్రతిరోజు స్తుతులు చెబుతున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి అనేక మంది ఈ పుస్తకం చదవటం వల్ల ప్రభు నా పట్ల కార్యం చేశారు, నాకు ఈ మేలు చేశారని సంఘములో సాక్ష్యం చెప్పే ఆ కృపను భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని పొందుకోవాలి. క్రీస్తు యేసు నామములో పొందుకుని నామం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో స్తుతులనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. లేకున్నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. నిన్ను స్తుతించిన చాలు. నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు. నా గుండెకు నీలో